మనలో చాలా మందిపై ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక దగ్గర పడే ఉంటుంది. అలా బల్లి పడినప్పుడు కంచిలో బంగారు బల్లిని తాకిన వారిని తాకాలి అని పెద్దలు చెప్తారు కదా. మరి దాని వెనకాల ఉన్న కారణం ఏమిటి? అసలు కంచిలో బంగారు బల్లి వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? ఆ బంగారు బల్లిని తాకితే జరిగే మంచి ఏమిటి? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాధానం ఇవాళ మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఆర్కే స్టోరీస్. ఇక్కడ మనం దేవాలయాల రహస్యాల గురించి, పురాణాల కథలు, ఆధ్యాత్మిక విశేషాలను సులభంగా స్పష్టంగా మీకు అందిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఈ వీడియో ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది, ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలుస్తుంది. అలాగే ఇంకా ఇలాంటి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అసలు కథల్లోకి వెళ్ళిపోదాం. స్కంద పురాణం ప్రకారం ఈ సృష్టి మొదలవ్వక ముందు ఈ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ సృష్టిని పాలించే విష్ణుమూర్తి అనుగ్రహం కోసం ఒక మహాయజ్ఞాన్ని మొదలు పెట్టాలని అనుకున్నాడు. హిందూ ధర్మం ప్రకారం ఒక యాగం చేయాలంటే భర్తతో పాటుగా భార్య కూడా యజ్ఞంలో కూర్చోవాలి. అప్పటికే బ్రహ్మదేవుడికి ఆయన భార్య అయిన సరస్వతీదేవికి మధ్య చిన్న వాదనలు జరిగి ఉండడం కారణంగా సరస్వతీదేవి ఆ యజ్ఞానికి రావడంలో కొంత ఆలస్యం చేశారు. అలా సమయం గడుస్తూ ఉండగా బ్రహ్మదేవుడికి సహనం నశించి బ్రహ్మలోకం నుంచి కొంతమంది ఋషులతో కలిసి కాంచీపురంలో హస్తగిరి అనే కొండ మీదకు వచ్చి తన శక్తితో యజ్ఞజాలను వెలిగించి గాయత్రి మంత్రాన్ని పాటించారు. అప్పుడు బ్రహ్మదేవుడికి ఎదురుగా ఉన్న యజ్ఞజ్వాల నుంచి గాయత్రీదేవి పుట్టింది. అలా పుట్టిన గాయత్రీదేవిని బ్రహ్మదేవుడు ఋషుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. ఈ విషయం తెలిసిన సరస్వతీదేవికి తీవ్రమైన కోపం వచ్చింది. నేను లేకుండా ఈ యజ్ఞం ఎలా కొనసాగుతుందో చూస్తాను అని అనుకొని ఆమె వేగవతి నదిగా మారి శక్తివంతమైన అలలతో ఆ యజ్ఞం జరుగుతున్న ప్రదేశానికి ముంచెత్తడానికి బయలుదేరింది. అప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు ఒక ఆనకట్టులాగా పడుకొని ఆ నది ప్రవాహాన్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు గాయత్రీదేవితో కలిసి మహాయజ్ఞాన్ని పూర్తి చేశారు. యజ్ఞం పూర్తయ్యాక ఆ యజ్ఞజ్వాల నుంచి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విగ్రహం రూపంలో బయటకు వచ్చి అక్కడ ఉన్న ఋషులను, బ్రహ్మదేవుడిని, గాయత్రీదేవిని ఆశీర్వదించారు. అప్పుడు ఋషులందరూ ఆ యజ్ఞానికి గుర్తుగా శ్రీ మహావిష్ణువుని ఈ కొండపైనే కొలువై ఉండాలని ప్రార్థించారు. వారి కోరిక మేరకు ఆ విగ్రహం అక్కడే కొలువై ఆక్తి వరదరాజ్ పెరుమాల్గా ప్రసిద్ధి చెందింది. ఈ పేరు రావడానికి కారణం ఏమిటంటే ఆ విగ్రహం ఆక్తి చెట్టు బేరడుతో తయారు చేయబడినదిగా చెప్తారు. ఇక ఈ ఆలయంలో బంగారు మరియు వెండి బల్లెలు ఎలా వచ్చాయంటే సప్త ఋషుల్లో ఒకరైన గౌతమ మహర్షికి కథతో సంబంధం ఉంది. ఒకరోజు గౌతమ మహర్షి తన ఆశ్రమంలో తపస్సు చేయడానికి సిద్ధమై తన ఇద్దరు శిశువులను తపస్సుకు అవసరమైన పూలు, పండ్లు అలాగే నీటిని తీసుకురావాలని చెప్పారు. వాళ్ళు నీళ్లు తీసుకొస్తూ ఉండగా ఆ పాత్రలో పొరపాటుగా ఒక బల్లి పడుతుంది. కానీ వారు అది గమనించకుండా ఆ నీళ్ల పాత్రను గౌతమ మహర్షి ముందు పెడతారు. తపస్సు ప్రారంభించడానికి మొత్తం సిద్ధమైంది. అప్పుడు గౌతమ మహర్షి నీళ్లు తీసుకోబోతుండగా గౌతమ మహర్షికి అందులో ఉన్న ఒక బల్లి కనిపించింది. ఎంతో శ్రద్ధతో, సంకల్పంతో తపస్సు చేయాలని నీళ్లు తెప్పిస్తే ఇలా అజాగ్రత్తగా జరిగిందని తెలుసుకుని ఆయనకు తీవ్ర కోపం వచ్చింది. ఆ కోపంలో వీళ్ళిద్దరిని వచ్చే జన్మలో బల్లులుగా పుడతారని శపిస్తారు. అప్పుడు ఆ శిష్యులు ఇది మేము కావాలని చేసిన తప్పు కాదని, పొరపాటుగా జరిగిందని, ఇంత పెద్ద శిక్ష మాకు వెయ్యొద్దని వేడుకుంటున్నారు. గౌతమ మహర్షి తన దివ్య దృష్టితో భవిష్యత్తును చూసి భయపడకండి, మీరు వచ్చే జన్మలో హస్తగిరి పర్వతంపై ఉన్న ఆక్తి వరదరాజ్ పెరుమాల్ ఆలయంలో బల్లులుగా పుడతారు అని అంటాడు. అక్కడ ఉండి వరదరాజ్ స్వామిని మనసారా స్మరిస్తూ అంతఃకరణ శుద్ధితో కృతించండి అని అంటాడు. మీకు అంతా మంచి జరుగుతుంది అని ఆశీర్వదిస్తారు. అలా కొంతకాలం తర్వాత వారు ఆ జన్మను విడిచి హస్తగిరి పర్వతంపై ఆక్తి వరదరాజ్ పెరుమాల్ ఆలయంలో బల్లులుగా జన్మించారు. అక్కడ ఉండి వరదరాజ్ స్వామిని స్మరిస్తూ శాప విమోచనం కోసం ఎదురు చూస్తూ కాలం గడిపారు. కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు గర్భగుడిలో తేజస్సుతో వెలుగుతున్న వరదరాజస్వామిని చూసి ఇంకెన్ని సంవత్సరాలు మేము ఈ శాపాన్ని భరించాలి అని బాధతో అడిగారు. అదే సమయంలో ఒక పెద్ద ఏనుగు ఎంతో బాధతో కన్నీళ్లతో ఆలయానికి వచ్చి ఆ ఏనుగు ముఖాలపై కూర్చొని వరదరాజస్వామిని భక్తితో చూస్తూ, స్వామి, ఎన్నో సంవత్సరాలుగా అడవుల్లో, నది తీరాలలో తిరుగుతూ ప్రశాంతత లేకుండా జీవిస్తున్నాను. ఈ కాంచీపురానికి రాగానే హృదయంలోని దుఃఖమంతా బయటకు వస్తుంది. అహంకారం తప్పని ఇప్పుడు తెలుసుకున్నాను. దయచేసి నాకు శాప విమోచనం కలిగించండి అని వేడుకుంటాడు. వరదరాజ పెరుమాల్ మూల విరాట్ నుంచి ఒక ప్రశాంతమైన వెలుగు వెలిసి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు.
అక్కడ ఉన్న ఏనుగు అలాగే ఆ బల్లులు ఎంతో భక్తితో శ్రీ మహావిష్ణువుని స్మరించారు. దేవా, నీ అహంకారం నశించింది, భక్తి వికసించింది, ఇక నీ కష్టాలు చాలు, లేచి నీ అసలు స్వరూపాన్ని పొందు అని ఆశీర్వదించారు. అప్పుడు ఆ ఏనుగు క్షణంలోనే దేవేంద్రుడిగా మారిపోయాడు. ఇంద్రుడికి శాప విమోచనం జరిగిన అదే సమయంలో బల్లి రూపంలో ఉన్న గౌతమ మహర్షి శిశువులకు కూడా శాప విమోచనం లభించింది. వారికి మోక్షం కలిగింది. ఈ అద్భుతమైన సంఘటన సూర్యుడు చంద్రుడు చూశారని గుర్తుగా దేవేంద్రుడు ఒక శిలాపథకంపై సూర్యుడిని గుర్తుగా బంగారు బల్లిని, చంద్రుని గుర్తుగా వెండి బల్లిని ముద్రించి ఆలయ పైకప్పుకు బిగించారు. ఆక్తి వరదరాజ పెరుమాళ్ ఆలయంలో ఉన్న ఈ బంగారు వెండి బల్లులను తాకిన వారికి బల్లి దోషం వర్తించదు అని ఆలయ స్థల పురాణంలో చెప్తారు. ఎవరి మీదైనా బల్లి పడినప్పుడు ఈ బంగారు బల్లి లేదా వెండి బల్లిని తాకిన వారిని కళ్ళకు నమస్కరిస్తే ఆ దోష ప్రభావం పూర్తిగా తొలగిపోతుందని స్థల పురాణంలో వర్ణించబడింది. ఇదే కంచిలోని బంగారు మరియు వెండి బల్లుల వెనుక ఉన్న నిజమైన చరిత్ర. ఈ వీడియో ద్వారా మీకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.